పొరుగు వారు కూడా నా పరిస్థితిని చూసి వెటకారంగా 4 రకాలుగా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఈ సమాజంలో బ్రతకటం కంటే, ఇలాంటి ఇంట్లో బ్రతకటం కంటే, ఇలాంటి వారి మధ్య జీవించడం కంటే చావడం రైట్ అని చెప్పేసి ఈరోజు చాలామంది అభాగ్యులు, పిరికివారు, ధైర్యముగా నిలవలేని వారు చాలామంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ ఇలాంటి వారిని చూసి చాలా దుఃఖపడుతూ ఉంటుంది. దేవుడు చాలా దుఃఖిస్తూ ఉంటాడు. అయ్యో నా కుమార్తె, నా కుమారుడా, నువ్వు జీవించాలని ఈ లోకములో నిన్ను పెడితే ఇలాంటి వాటికి నువ్వు బలహీనమైపోయి నీ ప్రాణాన్ని తీసుకుంటావా అని ప్రభువారు చాలా వేదన చెందుతూ ఉంటాడు. ఈరోజున నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటే, దేవుడు నీకు జన్మనిచ్చాడు, దేవుడే ఇప్పటి వరకు నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు. కాబట్టి నువ్వు దేవునిని ఆశ్రయిస్తే, నీ దేవుడు ఎలాంటి వాడంటే సర్వశక్తి గల దేవుడు. ఆమేన్.